వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం కదిరి పట్టణానికి చెందిన వజ్ర భాస్కర్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. బుధవారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో వజ్ర భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన నియామకంలో సహాయ సహకారాలు అందించిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను 2010 నుంచి 2019 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని తెలియజేశారు. 2014-2019 ఎన్నికల్లో కదిరి ఎమ్మెల్యేగా తనకు టికెట్ రావాల్సి ఉందని, అనివార్య కారణాలతో టికెట్ దక్కకుండా పోయిందన్నారు. అలాగే రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేయడం జరిగిందన్నారు. మళ్ళీ తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలకు చేరడం జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు మళ్లీ భరోసా కల్పించారని తెలిపారు. అనతి కాలంలో తనకు మళ్లీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి పెద్దిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, మరి ఈ విషయం మీద నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర సార్ గారికి, మిథున్ రెడ్డి అన్న గారికి, మరి స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బుల్ అన్న ఈ విషయంలో మరి మనస్ఫూర్తిగా కృషి చేశాడు నా ఇవ్వాలనే విషయం మీద. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చాలామంది రాష్ట్ర నాయకులతో కూడా వజ్రభాస్కర్కి పదవి ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పినారు. వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము కాకుండా జరగబోయే రోజుల్లో పార్టీ 7 నియోజకవర్గాలు సత్యసాయి జిల్లాలో ఎంపీతో సహా గెలుచుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయిలో నాకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పినా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చిన తర్వాత దీనికి తగ్గట్టు ఏదైనా బాధ్యతలు అప్పచెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.